హలో అండి. అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ 'ఘాటి'. రచన ప్రముఖ రచయిత అర్నాథ్ గారు. ఇక కథలోకి వెళ్దామా? వనజమ్మ వడ్డిస్తోంది. రాజారావు ఇద్దరు పిల్లలు భోజనం చేస్తున్నారు. వంటగది ద్వారం దగ్గర జిమ్మీతో పాటు ఘాటి ఉంది. వడ్డిస్తున్న వనజమ్మ కళ్ళెర్ర చేసింది. కళ్ళెర్ర చేస్తున్నది జిమ్మీ మీద కాదని తన మీదనేనని ఘాటి గ్రహించి గతుక్కుమంది. తింటున్నప్పుడు ఎందుకలా చూస్తావు? పోయి వరండాలో తగలడు. ఘాటి వరండాలో తగలడ్డానికి వెళ్ళిపోయింది. వనజమ్మ కసరగానే బిక్క చచ్చిపోయి రంగులు మారిపోయిన ఆ పిల్ల లేత ముఖం చూసి రాజారావు బాధపడ్డాడు. భార్య ప్రవర్తన తనకేం నచ్చలేదు. మనం తింటుంటే ఘాటి చూడకూడదా మమ్మీ? అడిగింది 5 ఏళ్ల కూతురు బేబీ. చూడకూడదు. చూస్తే కడుపులు పొంగుతాయి అంది వనజమ్మ. ఘాటి కళ్ళకి కడుపులు పొంగించేటంత పవరు ఉన్నందుకు బేబీ ఆశ్చర్యంతో ఇంతింత కళ్ళు చేసి, నిజమా డాడీ అని తండ్రిని అడిగింది. లేదమ్మా, కళ్ళతో చూస్తే కడుపులు పొంగవు. ఒక టైము గీము లేకుండా, రెస్ట్ లేకుండా ఆ చెత్త ఈ చెత్త లాగించేస్తేనే పొంగుతాయి కడుపులు. కావలిస్తే మీ అమ్మ కడుపు చూడండి. అమ్మ కడుపు చూస్తూ పిల్లలిద్దరూ పకపకమన్నారు. రాజారావు కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. వనజమ్మను రాజారావు పెళ్లాడేటప్పటికీ సన్నగా అందంగా ఉండేది. ఇప్పటికి పెళ్ళై 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళు చీకు చింత లేకుండా ఏది తినాలనిపిస్తే అది తిని 2 పిల్లల్ని కనడం తప్ప మరో పని లేకపోవడంతో బరువు పెరిగి శరీరం సాగి పిప్పళ్ల బస్తాగా మారిపోయింది. కూర్చోవడం చేత మరింత ముందుకు తన్నుకు వచ్చిన పొట్టను పైటతో కప్పేసి రాజారావు కేసి తీవ్రంగా చూసింది వనజమ్మ. ఆ చూపు చూసి నవ్వుతున్న రాజారావు పొలమారాడు. గ్లాసుడు మంచినీళ్లు తాగాడు. లేకపోతే ఏమిటి వనజా, మన పిల్లలతో పాటు ఘాటికి అన్నం పెట్టేస్తే ఏం పోతుంది? పని చేసి ఆకలితో ఉన్న పిల్లని అలా కసిరేశావు కదా. ఆ పిల్ల ఎంత బాధపడుతుందో ఆలోచించు. నోరు మూసుకోండి. మీరేం నాకు చెప్పక్కర్లే. ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నాకు బాగా తెలుసు. సీరియస్గా అని అంతలోనే ముఖంలో రంగు మార్చేసి కళ్ళల్లో నీళ్లకుండా బద్దలు కొట్టి, ఆ పనిగుంట తిండి కోసం అడిగారు కానీ వనజా, తిన్నావా? తినకపోతే మాతోనే నీవు వడ్డించేసుకోకూడదా అన్నమాట ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అన్నారా? నా కోసం పట్టించుకోవడమే మానేశారు. ఏం, నేను ఆ పని పిల్లపాటి చేయకపోయానా? నన్ను చూస్తే మీకు పిల్లలకి నవ్వులాటగా ఉంది అని ముక్కు చీది చేయి గోడకి రాసేసింది. కళ్ళు పైట చెంగుతో ఒత్తేసుకుంటోంది. ఈ హఠాత్ పరిణామానికి రాజారావుకి మతిపోయింది. వనజమ్మకి ఆఫీసరైన భర్త, అద్దెదే కాని పెద్ద ఇల్లు, ముచ్చటైన 2 పిల్లలు, ఒంటి నిండా నగలు, బోల్డు చీరలు ఉన్నాయి. లేనిది ఒక్కటే, తృప్తి. రాజారావు కారు కొనే వరకు రాజారావుని ఆఫీసర్గా ఆమె గుర్తించదలుచుకోలేదు. ఇల్లు ఇలాగా ఉండాల్సింది. పెద్ద బంగళా, పోర్టికో, అశోక వృక్షాలు, రకరకాల రంగురంగుల పూల మొక్కలు, తివాచి పరిచినట్టున్న పచ్చగడ్డి, చుట్టూ అందమైన కాంపౌండ్ గోడ, గేటు దగ్గర గూర్ఖా. ఆ గేటుకే బివేర్ ఆఫ్ డాగ్స్ అనే బోర్డు. అప్పుడే అది తన ఇల్లని గర్వంగా చెప్పుకోగలదు. ఇంకా ఇంట్లో ఫ్రిడ్జ్ అయినా లేదు. 2 సోఫాలున్నాయి. ఏం చాల్తాయి? తనకిలాంటి కోరికలు ఎన్ని ఉన్నా ఆర్థికంగా భర్తపై ఆధారపడక తప్పకపోవడం వల్ల, తన పుట్టింటివారు కలవాళ్లే అయినప్పటికీ ఆస్తి హక్కు ఆడపిల్లకివ్వని అన్నదమ్ములుండడం వల్ల ఆమెకు తన మీదే తనకి చిరాకు, కోపం. కార్లు, ఫ్రిడ్జ్లు, బంగళాలకేం గాని చివరికి అగ్గిపెట్టెకి కూడా భర్త ముందు చేయి చాచాలి. అంచేత తను ఆశల శిఖరాలకి ఎక్కాలంటే భర్తనే ఆసరా చేసుకుని ఎక్కాలి. కానీ భర్త అందిరాక పెద్ద తలనొప్పై కూర్చున్నాడు. వనజమ్మ తన కోరికల్ని నవ్వుతూ, ఏడుస్తూ, కులుకుతూ, కుమిలిపోతూ, అర్థిస్తూ, బుజ్జగిస్తూ, కోపగిస్తూ, అరుస్తూ, అనునయిస్తూ ఏ విధంగా అడిగినా రాజారావు కాదనడు, అవుననడు. శ్రీకృష్ణ పరమాత్మల ఒక చిరునవ్వు మాత్రం చిలకరించి నిష్క్రమిస్తాడు. నెమ్మదిగా వనజమ్మ కోరికల గుట్టల్ని ఆమె నెత్తిమీదే ఉంచేసి జారుకుంటాడు మెల్లిగా. వనజమ్మకి రాజారావుపై అందుకే కోపం. తనడిగింది అవునని కాకపోయినా కాదనైనా అనొచ్చు కదా. అయితే అవును కాదు అనకుండా ఓ రోజు ఘాటిని తెచ్చాడు రాజారావు. అది వనజమ్మ కోరిక మాత్రం కాదు. ఎంచేతంటే ఘాటి కారు కాదు, మేడ కాదు, ఫ్రిడ్జ్ కాదు, సోఫా కాదు, కనీసం కుక్క కూడా కాదు. ఓ దిక్కుమాలిన పిల్ల, ఓ దరిద్రపు ముండ. తను అంతస్తు ఆధిక్యత గురించి పోరితే
దెష్టను దారిద్ర్యాన్ని తెచ్చాడు మొగుడు. ఒళ్ళు మండి బుగ్గబుగ్గ అగ్నిపర్వతంలా విరుచుకుపడబోయి ఆగిపోయింది. ఆలోచించి ఆగిపోయింది. తనది స్థూలకాయం. ఇంట్లో అన్ని పనులు తాను చేసుకోలేకపోతోంది. లచ్చి పనికి సరిగా రాదు. అంట్లు తోమినా అవి తలతల్లాడవు. దాని ముఖంలానే జిడ్డుగా కళావిహీనంగా ఏడుస్తాయి. ఏమిటే ఇది అని అడిగితే అంతకన్నా నాను చేయలేను అని పెడసరం జవాబు. అది కాక ఆ పెడసరం ముండది పిటపిటలాడే వయసు. ఆ ముండ తన భర్తను చూసి కులుకుతోంది. దాని గుడిసెకెళ్ళి నలుగురిలో నగుబాట్లు తెస్తాడేమోనని భయం కూడా ఉంది. అంచేత దాన్ని మానిపించేసి ఈ గుంట పాపతో అన్ని పనులు చేయించుకొని మిగిలిన ఎంగిలి ముద్ద ఇంత తగలేయవచ్చు. పనులు చేయించుకోవచ్చు. చేయించి లచ్చుకిచ్చినట్టు పాతిగ్గాదు, పైసా కూడా ఇవ్వనక్కర్లేదు అనుకుని శివతాండవం చేయకుండా శాంతించింది. ఆ మరుసటి రోజే వనజమ్మ ఒక కుక్కపిల్లని తెచ్చింది. రాజారావు ఏమీ అనలేదు. ఆమె కుక్కపిల్లను తెస్తూ రాజారావు మీదికి కత్తిలాంటి చూపు విసిరింది. రాజారావుకి గుచ్చుకోలేదు. ఆ చూపు అర్థం ఏమిటంటే, నువ్వు తెచ్చిన పిల్ల దారిద్ర్యానికి సింబల్, నేను తెచ్చిన పిల్ల స్టేటస్ సింబల్. అర్థమైందా? ఇప్పుడేమంటావు? రాజారావు ఏమీ అనలేదు. తనకు కూడా కుక్కపిల్ల నచ్చింది. తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉంది. కానీ ఏది చూస్తానంటే ఇవ్వను పొమ్మంది వనజమ్మ. నవ్వేశాడు రాజారావు. వనజమ్మ ఆ కుక్కపిల్లను సంపాదించడానికి చాలా శ్రమించింది. బిందెడు చెమట కార్చింది. పక్క వీధిలోనున్న బంగళాకి తన కాయాన్ని 90 సార్లు దొర్లించింది. ఆ బంగళాలో ఉన్న సుందరి మహిళా మండలి అధ్యక్షురాలు. వనజమ్మ ఆ మండలి సభ్యురాలు. అధ్యక్షురాలు మండలికి వచ్చినప్పుడల్లా ఫారిన్ కారులోనూ సీమ కుక్కతోనూ వచ్చేది. ఆమెల కారు కాకపోయినా కనీసం ఓ కుక్కపిల్లనైనా సొంతంగా భర్తపై ఆధారపడకుండా సంపాదించాలనుకుంది. బంగళా సుందరిని తను బంగళా, కారు అడగలేదు. అవి అడిగే వస్తువులు కావు. కాని కుక్కను అడగొచ్చు. అడిగింది వనజమ్మ. అలా 100 సార్లు అడిగించుకుంది బంగళా సుందరి. చివరికి తన దగ్గరున్న బోల్డు కుక్కల్లో అక్కర్లేదనుకున్న ఓ కుక్క పిల్లను ఇచ్చింది. అదే మహాప్రసాదంలా అద్దుకుంది వనజమ్మ. ఆ రోజు నుంచి ఇంటి పనంతా పూర్తిగా ఘాటికి వదిలేసి తను కుక్క సంరక్షణతోనూ, కుక్కతో గొప్పగా ఇరుగు పొరుగు ఇళ్లకి తిరగడంతోనూ తను చిన్న బంగళా సుందరిలా ఫీలై హాయిగా గడిపేస్తోంది. ఆ కుక్క పిల్లకి జిమ్మీ అని పేరు పెట్టుకుంది. జిమ్మీని పిల్లలతో సమానంగా, చెప్పాలంటే కాస్త ఎక్కువగా చూసుకుంటోంది. రాజారావుకి జిమ్మీ అంటే ఇష్టమే. ఎంత చూసినా చూడాలనిపించేటంత ముద్దుగా బొద్దుగా ఉంటుంది. అయితే ఎంత ఇష్టమైనా ఓ కుక్క పిల్లని నవమాసాలు మోసి కని పెంచిన తల్లిలా వనజమ్మ చూసుకోవడం బాగా లేదనుకున్నాడే గాని పైకి అనలేదు. నీ 3వ సంతానం అని మాత్రం రిఫర్ చేసేవాడు నవ్వుతాలకి. అవునులేండి, నా 3వ సంతానం జిమ్మీ. మీ 3వ సంతానం ఆ ఘాటి గుంట అనేది వనజమ్మ. అదిగో ఆ రకం ప్రవర్తనే నచ్చదు రాజారావుకి. ఘాటి విషయంలో వనజమ్మ చాలా దారుణంగా ప్రవర్తిస్తోందని బాధపడుతుంటాడు రాజారావు. దాని పేరెట్టి ఎప్పుడూ పిలిచినట్టు తను వినలేదు. కర్రిముండనో గుంటపాపనో పిలుస్తుంది. లేకుంటే ఏమే ఒసే అంటుంది. చివరికి జిమ్మీకి కూడా ఘాటి అంటే ఏవగింపే, చిన్నచూపే. జిమ్మీ అని పిలిస్తే రాదు. భయంగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఘాటియే 2 అడుగులు ముందుకు వేస్తే భౌ భౌమని పారిపోతుంది. ఓసారి జిమ్మీకి గజ్జి బయలుదేరింది. అది మాటిమాటికి గోక్కోవడం చేత వెంట్రుకలు రాలిపోయి బోడిగా అసహ్యంగా తయారవబోతుంటే వనజమ్మ ఏమాత్రం ఉపేక్షించకుండా, నిర్లక్ష్యం చూపకుండా నెలల తరబడి వైద్యం చేయించి బోల్డు డబ్బు తగలేసింది కుక్క కోసం. కానీ ఘాటికి అగ్గి జ్వరం వస్తే తనకి పట్టనట్లే ఊరుకుంది. రాజారావు ఆఫీస్ నుంచి వచ్చి విషయం తెలుసుకుని 2 జ్వరం మాత్రలు కొని తీసుకొచ్చాడు. ఆ రోజు మాత్రం వనజమ్మకి చీవాట్లు పెట్టాడు. ఘాటి విషయంలో జాలిపడ్డం తప్పించి నేనేమీ చేయలేకపోతున్నానా అని ప్రశ్నించుకున్నాడు రాజారావు. ఘాటి నిజానికి తన పిల్లలు నాని బేబిల్లా కలకల్లాడాల్సిన పిల్ల. ఆఖరికి ఈ విధంగా తన ఇంట్లో పని పిల్లగా తయారైంది. అసలు ఆ పిల్లను తీసుకురావడం ఇంట్లో చాకరీ చేయించుకోవడానికి కాదు. ఆ పని తనిచ్చేదేమిటి? ఎవరైనా ఇస్తారు. తనకేం లోటు లేదు. అలాంటి 10 మంది పిల్లలని పోషించగల కెపాసిటీ తనకుంది. అంచేత ఆ పిల్లపైన జాలిపడి తన పిల్లలతో కలిసి ఉంటుందని, అంతేకాక తన భార్యకి ఏదో కొంత సాయంగా కూడా ఉంటుందని అనుకోకపోలేదు. కానీ ఈ పిల్ల స్థితి మరీ ఇంత అధ్వాన్నంగా,
నీచంగా అయిపోతుందనుకోలేదు రాజారావు. రాజారావు సింహాల క్లబ్ మెంబరు. ఆ క్లబ్బు పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు, అగ్ని వరద బాధితుల్లాంటి వారికి సహాయ కార్యక్రమాలు, అనాథలను ఆదరించడం వంటి పేద జనోద్ధరణ కార్యక్రమాలు వీలున్నప్పుడల్లా చేస్తుందంటే అది వారి లక్ష్యం కాదు, హాబీ, డిగ్నిటీ స్టేటస్, అహం. ఘాటి సమస్యను క్లబ్ తీసుకుంది. ఆమె బాధలను తమ బాధలుగా స్వీకరించింది. క్లబ్లో ఘాటి హృదయ విదారక గాథ చెప్పగా సింహాలు విని చలించిపోయాయి. ఘాటికి మొన్నటి వరకు తల్లిదండ్రులున్నారు. తండ్రి తమిళుడు, తల్లి బెంగాలీ. ఘాటి తండ్రి తెలుగుదేశంలో ఒక కంపెనీకి యూనియన్ లీడర్, మేనేజ్మెంట్కి చెంచాగా, కార్మికులకి దగాకోరుగా ప్రవర్తించే నాయకుడు లాంటివాడు కాదు. నిజాయితీ మనిషి, నిప్పులాంటి మనిషి. కొన్ని డిమాండ్స్పై అన్ని రకాల కన్సిలియేషన్స్ ఫెయిల్ అయినాక సమ్మె ఆయుధం చేతపట్టాడు. మేనేజ్మెంట్ బెదిరింది. నిజాయితీకి, చిత్తశుద్ధికి, ఐక్యతకి దాని తల్లో జేజమైనా జంకుతుంది. యాజమాన్యం అన్ని రకాల దుష్ప్రచారం లీడర్పై చేసింది. తెలుగు కార్మికులకు అరవ లీడర్ ఏమిటంది. కార్మికులంతా ఒకటి, ఒకే కులం, ఒకే మతం, ఒకే భాష. ప్రపంచ కార్మికులంతా ఎప్పుడూ ఒకటే 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 అని కలిసికట్టుగా నిలబడ్డారు. కార్మిక ఐక్యతకి మేనేజ్మెంటు అదిరిపోయి చట్ట వ్యతిరేకంగా నడుస్తున్నాడని, బెదిరిస్తున్నాడని చెప్పి ఘాటి తండ్రిని అరెస్ట్ చేయించింది. అతన్ని పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంచారు. కార్మికులు కోపోద్రిక్తులై స్టేషన్ మీదకి దాడి చేశారు. ఆ జనాన్ని చూసి పోలీసులు బెదిరారు. నాయకుణ్ణి లాకప్ నుంచి విడిపించుకుని సభ చేసి ఊరేగిస్తుంటే పోలీసులు పరాజయం అంగీకరించడం ఇష్టం లేక కాల్పులు జరిపారు. అక్కడికక్కడే 4-5 కార్మికులతో పాటు ఘాటి తండ్రి దుర్మరణం చెందాడు. అప్పుడే జబ్బుతో ఆసుపత్రిలో ఉన్న ఘాటి తల్లి ఆ దుర్వార్తకి గుండాగి చనిపోయింది. ఘాటి దిక్కుమాలినదైంది. అక్కడ డాక్టర్ గారు దయతలిచి ఘాటిని 10 రోజులు తన దగ్గరుంచుకుని తర్వాత పెద్ద భారంగా తలచి తను సింహాల క్లబ్బు మెంబరే కాబట్టి క్లబ్బుకి అనాథ కింద అప్పచెప్పాడు. క్లబ్బు సమావేశంలో ఘాటిని చూసి సింహాలన్నీ జాలి చెందాయి. క్లబ్బు ఆ 10 ఏళ్ల పాపకి తిండి వసతి కల్పించడాన్ని చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనిగా తలచింది. బీదల కోసం ఈ ఏడాదికి గ్రాంట్ చేసిన మొత్తం అప్పుడే పేదలకి ఖర్చయిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఆ విధంగా పాపని క్లబ్ భరించే స్థితిలో లేదని తేలింది. ఏదైనా అనాథ శరణాలయానికి రికమెండ్ చేసి పంపించేద్దాం అనుకున్నారు. అయితే సింహం రాజారావు తోటి సింహాలని ఆశ్చర్యపరుస్తూ లేచి నిలబడ్డాడు. ఘాటి పోషణ బాధ్యత తనే పూర్తిగా స్వీకరిస్తానని అనౌన్స్ చేశాడు. ఘాటికయ్యే ఖర్చు చదువుకి, తిండికి, నీడకి, పెళ్లికి, సమస్తానికి తనే భరిస్తానని, ఆ కార్మిక నాయకుని కూతుర్ని తన కూతురుగానే భావిస్తానని చప్పట్ల మధ్య తెలియజేశాడు. మరుసటి రోజు పేపర్లో సింహం రాజారావు ధర్మగుణం, గొప్పతనం కీర్తించబడ్డాయి. ఆ పేపర్ కట్టింగ్స్ ఇప్పటికీ రాజారావు దగ్గర భద్రంగా ఉన్నాయి. ఆ విధంగా పెద్దల్లో చెప్పినవి పేపర్లో పడినవి అక్షరాలా అమలు జరపలేకపోతున్నందుకు రాజారావుకి బాధగా ఉంది. ఇది ఇంత క్లిష్టమైన సమస్య అని తెలిస్తే కీర్తి సంగతికేం గాని ఆ బాధ్యతను స్వీకరించి ఉండేవాణ్ణి కాదు అనుకున్నాడు రాజారావు. ఘాటికి చదువుకోవాలని ఉంది, తనకు చదివించాలనే ఉంది. కానీ వనజమ్మ అందుకొప్పుకోలేదు. ఇంట్లో పనెవరు చేస్తారు? బడాయి కానీ చదువుకోవాలంటే బళ్ళోకెళ్ళాలేంటి, ఇక్కడే చదువుకోవచ్చుగా అంది. ఆమె అన్నది పాయింటే అనిపించి ఇంటి దగ్గరే చదివే ఏర్పాట్లు చేశాడు. ప్రైవేటు మాస్టారుని పెట్టాడు. అయితే అది ఘాటికి 3 రోజుల ముచ్చటే అయింది. ప్రైవేటు మాస్టారుని మానిపించేసి పుస్తకాలు పట్టుకున్నప్పుడే ప్రత్యేకంగా ఆ పని ఈ పని చెప్పడం ప్రారంభించింది వనజమ్మ. ఆ సంగతి గ్రహించి కసిగా, దుఃఖంగా పుస్తకాలు అసలు ముట్టుకోవడమే మానేసింది ఘాటి. రాజారావు జరుగుతున్నది గమనించనట్టు ఊరుకున్నాడు. పెళ్ళాం నోటికి జడిసి. సరిగ్గా ఈ రోజుకి ఘాటిని తను ఇంటికి తీసుకొచ్చి ఏడాదయింది అనుకున్నాడు రాజారావు. ఏడాది పొడుగునా ఘాటికి తను సమకూర్చిందేమిటి? భార్య చేత హింస, ఇంట్లో గొడ్డు చాకిరి, ఎంగిలి మెతుకులు, చెంకి చాప అనుకోవడం కష్టమనిపించింది రాజారావుకి. బట్టలు కూడా తానేం కుట్టించలేదు. ఘాటి తనతో తెచ్చుకున్నది 3 గౌనులే. గౌనులన్నీ చిరిగిపోయాయన్నది తను గమనించాడు. లాభం లేదు. ఈ రోజు నుంచి ఆ రోజు క్లబ్లో అన్నవి కొంతలో కొంతైనా అమల్లో పెట్టాలి.
ఈరోజు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఒక గౌను కొని తేవాలి. భార్యకి నచ్చచెప్పి ఎలాగైనా ఘాటి మళ్ళీ చదువుకునే ఏర్పాట్లు చేయాలి. ఘాటి తనను ఇంతవరకు పలానాది కావాలని అడగలేదు. ఏ పని చెబితే ఆ పని చేస్తుంది. ఎక్కడుండమంటే అక్కడుంటుంది. భార్య తిడుతున్నా, అప్పుడప్పుడు చేయి విసురుతున్నా కిక్కురుమనని ఘాటి తత్వం తనకి నచ్చింది. కొట్టడం తప్పని భార్యని మందలించాడు కూడా. ఇంటి పనులు చక్కగా చేస్తుంది. అల్లరి పిల్లలిద్దరినీ ఎంచక్కా ఆడిస్తుంది. ఘాటి తనకి నచ్చింది. ఈ రోజు నుంచి ఘాటికి మంచి బట్టలు, మంచి తిండి, చదువు ఎలాగైనా సమకూర్చాలని ఒక నిశ్చయానికొచ్చి డ్యూటీకి స్కూటర్ ఎక్కాడు రాజారావు. తన మనసు ఇప్పుడు తృప్తిగా ఉంది. పిల్లలిద్దరూ కాన్వెంట్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రపోయే అలవాటుంది వనజమ్మకి. అదొక పని తనకి. పడుకుంది వనజమ్మ. ఇక ఇంట్లో ఉన్న ప్రాణులు ఘాటి, జిమ్మి. జిమ్మి ఇంట్లో అటూ ఇటూ తారాడి చెంగున వనజమ్మ పక్క మీదికి దూకి ఆమె పక్కలో వెచ్చగా పడుకుంది. ఘాటి తన గౌనులు బాగా మాసిపోవడంతో బాత్రూంలో గౌన్లు ఉతుక్కుంది. వంటి మీదున్న గౌను కూడా తీసేసి ఉతుక్కుంది. ఘాటి ఒంటి మీద చిన్న చెడ్డీ మాత్రమే ఉంది. డాబాపై ఎండలో పిట్టగోడపై తన 3 గౌనులు ఆరేసి కిందికి వచ్చి అంట్లు తోమింది. వంటగది శుభ్రం చేసింది. ఇల్లంతా మరోసారి తుడిచింది. చాటలో బియ్యం వేసుకుని రాళ్ళు ఏరడం పూర్తి చేసింది. ఈ పాటికి ఆరవేసిన గౌనులు ఎండిపోయి ఉంటాయని భావించి డాబా మీదకు వెళ్ళింది ఘాటి. వెళ్తే ఇంకే ఉంది, గౌనులు పిట్టగోడ మీద లేవు. ముక్కలు ముక్కలుగా, పీలిక పీలికలుగా, చిందరవందరగా డాబా అంతా పడి ఉన్నాయి. ఒక ముక్కను పట్టుకుని ఇంకా చిత్రహింస చేస్తోంది జిమ్మి. అకస్మాత్తుగా వచ్చిన ఘాటిని చూసి గతుక్కుమంది జిమ్మి. వీర విహారాన్ని చాలించి నోట్లోని గౌను పీలికల్ని వదిలేసింది. ఘాటి మాత్రం జిమ్మిని వదల్లేదు. ఘాటిలో ఇంతకాలం నుంచి అణిగిమణిగి ఉన్న కసి, కోపం, దుఃఖం పెళ్ళుబికాయి. పళ్ళు పటపటలాడాయి. కళ్ళు చంద్రనిప్పులయ్యాయి. ఒళ్ళు వజవజ వణకసాగింది. ఘాటి భీకరాకారం చూసి జిమ్మి అడుగులు వెనక్కి వేసి భౌ భౌమనే బదులు కుయ్ కుయ్ మంది భయంతో. ఘాటి జిమ్మిపై పులిలా పడి దాని వెనుక 2 కాళ్లను పట్టుకుని పిట్టగోడకేసి బాదుతుంటే జిమ్మి కుయ్యో మొర్రో అని ఏడుస్తున్న అరుపులకి వనజమ్మ నిద్ర మత్తు వదిలేసింది. మంచం భారంగా దిగి ఎంతో కష్టంగా గబగబా తన కాయాన్ని మెట్లెక్కించి డాబా చేరుకుంది. సరిగ్గా రాజారావు కూడా అప్పుడే వచ్చాడు. అతని చేతిలో కొత్త గౌను ఉంది. అది ఘాటి కోసం కొని తెచ్చింది. డాబాపై దబదబ చప్పుడు విని గబగబా పైకి వెళ్ళాడు. ఘాటిని తన భార్య చావగొడుతోంది. జుట్టు పీకి గుద్దులు గుద్ది కింద పడిపోయిన దాన్ని తన్ని మళ్ళీ జుట్టు పట్టుకు లేపి బాదుతున్న భార్యని ఆపడం రాజారావు శక్యం కాలేదు. అమ్మవారు పూనినట్టున్న వనజమ్మ వగరుస్తూ ఘాటి చేసిన ఘాతకాన్ని తెలియజేసింది భర్తకి. ఒక పక్క ఘాటిని బాదుతూనే, నా కూతురు, నా ప్రాణం జిమ్మిని పొట్టన పెట్టుకోవడానికా ఈ రాక్షసి ముండని ఇంటికి తెచ్చి పడేశావు అంటూ రాజారావుని తిడుతూ ఏడుస్తూ ఘాటిని కొడుతూనే ఉంది. రాజారావు ఆ మూల పడి ఉన్న జిమ్మి దగ్గరికెళ్ళి చూశాడు. ప్రాణం లేదు. ఇంతలో కయ్యమని గావు కేక. తల తిప్పి చూశాడు. చచ్చిపోయాను దేవుడోయ్ అని గెంతుతూ రంకెలు వేస్తోంది వనజమ్మ. మొసలి నోటికి కాలు చిక్కిపోయిన ఏనుగులా గిజగిజలాడుతోంది. వనజమ్మ ఎడమకాలు పిక్క ఘాటి పళ్ల మధ్య ఇరుక్కుపోయింది. ఆ బాధ భరించలేక నేల కూలిన ఏనుగులా పడిపోయింది. లబోదిబోమంటోంది. రాజారావు తన భార్యని రక్షించుకోవడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఎంతకీ వదిలింది కాదు ఘాటి. రాజారావు ఘాటిని జుట్టు పట్టుకు తోసేసి తను ఘాటికి తెచ్చిన గౌన్ని పరపరమని చించి వనజమ్మ గాయానికి కట్టుకట్టాడు. కట్టుకట్టిన గౌనంతా రక్తం. ఘాటి పళ్ళ నిండా రక్తం. చిన్న చెడ్డి, నల్లని ఒంటిపై తట్లు, అస్తవ్యస్తంగా చిందరవందరగా జుట్టు. కలకత్తా ఖాళీలా ఉంది ఘాటి. 24 గంటలు గొడ్డు చాకిరీ చేస్తూ ఎంత తిట్టినా ఎంత కొట్టినా కిమ్మనకుండా పడి ఉండే ఘాటి తత్వాన్ని మెచ్చుకోగలిగాడే కానీ ఎదురు తిరిగి తిరగబడ్డాన్ని సహించలేకపోయాడు రాజారావు. చేయి బయటికి చూపిస్తూ గెట్అవుట్ అని గాండ్రుమని అరిచాడు. అరిచేటప్పుడు అతని కంఠం వణికింది. ఘాటి వెంటనే కదల్లేదు. నెమ్మదిగా అడుగులు వేస్తూ రాజారావు కేసి వస్తుంటే ఘాటి కళ్ళల్లో ఎరుపు, నోరంతా రక్తం చూసి జడిసి అడుగు వెనక్కి వేశాడు రాజారావు. ఘాటి రాజారావు దగ్గరికి వచ్చి థూ అని రాజారావు వంక కాన్రించి తుపుక్కున ఉమ్మింది. ఉమ్మేసి విసురుగా వెనుతిరిగి గబగబా మెట్లు దిగి గేటు దాటి
రోడ్డెక్కి కాలు సత్తువ కొద్దీ పరిగెత్తింది. ఇదండి ప్రముఖ రచయిత అర్నాద్ గారు రచించిన 'ఘాటి' అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.